హలో గాయ్స్, ఫస్ట్ అయితే చేపల్ని ఫుల్ గా ఫ్రై చేసుకోవాలి. మా ఓడు చిన్న హడావుడి కాదు, చూసారుగా. ఫుల్గా హడావుడి చేశాక నూనెలో పచ్చిమిర్చి వేసుకున్నాం గాయ్స్. ఇప్పుడు మంచిగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం గాయ్స్. మంచిగా ఏగినంత వరకు కలుపుతాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకున్నాం గాయ్స్. చేస్తుంది నెల్లూరు స్టైల్ చేపల పులుసు కాబట్టి అలా కొంచెం బెండకాయలు మింగాం గైస్. ఆ తర్వాత కారం, పసుపు తెలిసిందే కదా, ఇవన్నీ కామన్. కొంచెం అయ్యాక ఆయిల్ తేలినంత వరకు ఉంచి చింతపండు రసం కొంచెం వేసుకున్నాం గైస్. టేస్ట్ అయితే బుర్రపాడు ఉంటది. నెక్స్ట్ అలా కలుపుతూ బాగా అయ్యాక వేపిన చేప ముక్కలు వేసేస్తాం గైస్. మంచిగా వేసి అలా మూత వేసి 15 నిమిషాల వరకు అలా ఉంచుతాం గైస్. మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ గైస్. లాస్ట్ లో చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తాం గైస్. స్మెల్ అయితే బుర్ర వాడుంటది. ఇలా చేసుకున్న మన చేపల పులుసుని అలా అలా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది గాయస్, బుర్రపాడు.